కడుపు ఖాళీగా ఉన్న మనకు ఖాళీ లేనప్పుడు ఫాస్ట్‌గా వంట అయిపోవాలి అనుకున్నప్పుడు కందిపప్పు నానబెట్టి, ఉడికించి టైం పట్టేస్తుంది అనిపించినప్పుడు చక్కగా ఈ పెసరపప్పు పులుసు చేసేసుకోండి. అప్పడాలతో తిన్నా, ఆవకాయతో తిన్నా గానీ అద్భుతంగా ఉంటుందంటే నమ్మండి. పెసరపప్పు నానబెట్టాల్సిన పని కూడా లేదు. చక్కగా సింపుల్‌గా అయిపోతుంది. పెసరపప్పు తీసుకుని కడిగేసి 2 సార్లు అందులోనే టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ఇంకా మీరు ఒకవేళ కావాలి అనుకుంటే మిగిలిన వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. మీ ఓపికను బట్టి సాంబార్ కింద మార్చేసుకున్న ఇన్‌స్టంట్‌గా మారిపోతుంది ఇది. అస్సలు గొడవ చేయకుండా విజిల్ పెట్టేసి ఒక 2, 3 విజిల్స్ రానిచ్చేయండి. క్వాంటిటీని బట్టి ఒకటే తక్కువ పప్పు ఉంటే ఒక విజిల్‌తోనైనా కానీ చక్కగా ఉడికిపోతుంది. అందులో కొంచెం చింతపండు పులుసు వేసేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. చింతపండు పులుసు మాకు ఇష్టం లేదు, చింతపండు మేము తక్కువ వాడతాం అనుకున్న వాళ్ళు మామిడికాయ ముక్కలో, మామిడికాయ టెంకో ఏదో ఒకటి వేసేసుకోండి. ఇంకా సరే ఇది వేసేసుకున్నాక ఉప్పు, పసుపు, కారం అన్నీ కామన్ కదండీ! వాటికి మళ్ళీ స్పెషల్‌గా చెప్పాలా? వివరాలు అందించాలా? ఉప్పు, పసుపు, కారం తగినంత వేసేసుకోండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, పచ్చిమిర్చి, కారం వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది. లేదు మేము కారం ఎక్కువ తింటాము అనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్‌లో చేసి వేసుకున్నా కానీ బాగుంటుంది. అయితే ఇందులో ములక్కాడలు కూడా వేస్తే మాత్రం ముందు ఉప్పేసి ఉడికించేసుకోండి. లేకపోతే ములక్కాడలోకి ఉప్పు వెళ్ళదు. ఇంక ఇప్పుడు తగినంత నీళ్ళు పోసేసుకుని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేసాక ఒక్కసారి స్టవ్ వెలిగించేసి మరుగుతూ ఉండనివ్వండి. ఈ లోపల మరుగుతున్నప్పుడు పైనుంచి పోపు పెట్టేసుకున్నామంటే ఇంకా పప్పు పులుసు 5 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఎందుకంటే పెసరపప్పు ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. ఇంక నేనైతే ఆవాలు, జీలకర్ర, ఇంగువ అలాంటి పోపే వేస్తున్నాను. కొంతమంది ఇందులో కూడా మినపప్పు పోపు వేసుకుంటారు క్రిస్పీనెస్ తగలడానికి. ఎండుమిర్చి లాంటివి నేను పెద్దగా వాడడం ఎప్పుడూ మానేశాను మా పాపకి కారం ఎక్కువైపోతుందని. సో మీకు కావాలంటే ఎండుమిర్చి, వెల్లుల్లి దంచింది కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి నేను అకేషనల్‌గా ఆ రోజు తినాలి అనిపించిందా దాన్ని బట్టి వేస్తూ ఉంటాను. సో ఈ రోజుకైతే నేను అల్లం అయితే కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే అల్లం వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పెసరపప్పుకి అల్లం టేస్ట్ బాగుంటుంది. మా మదర్ చెప్తూ ఉంటారు పెసరపప్పు ఉడికించేటప్పుడు ఉత్తి పెసరపప్పు ఉడికించకూడదని. సో అందులో ఏదైనా వేసి ఉడికించుకోవడమో లేకపోతే చిన్న అల్లం ముక్క వేసి ఉడికించినా పర్వాలేదు. ఇవన్నీ వేసేసాక నాకు ఉల్లిపాయలు ఎక్కువ క్రిస్పీగా ఉంటేనే ఇష్టం. అందుకని నేను ఉల్లిపాయలు ఎక్కువ వేగకుండానే వేస్తూ ఉంటాను, వంటల్లో వాడుతూ ఉంటాను. పైనుంచి కొత్తిమీర, కరివేపాకు చల్లేసుకొని చక్కగా ఒక్క మరుగు మరిగించేసామంటే కావాల్సిన వాళ్ళు బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. చూసారా పైనుంచి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసాను నేను. చిల్లీ ఫ్లేక్స్ వేస్తే కొంచెం కలరు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.